నారా చంద్రబాబు నాయుడు గారి మీద గత వైఎస్ఆర్సీపీ పార్టీ నమోదు చేసి అప్పుడు అరెస్ట్ చేసినటువంటి కేసు స్కిల్ డెవలప్మెంట్. ఆ కేసుకు సంబంధించి తాజాగా ఇప్పటికే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి సిఐడి పోలీసులు దీనికి సంబంధించి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా దాని మీద విచారణ జరిపి దీనికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం అని చెప్పేసి కేసు కొట్టివేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని గురించి విచారణ జరిపించిన తర్వాత దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమాత్రం లేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనికి సంబంధించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి కొద్దిమేర లోతుగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అండ్ ఫైర్ బ్రాండ్ రిషేంద్ర ఆర్యురెడ్డి గారు. సార్ నమస్కారం అండి. సో మొత్తానికి మీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానంత వరకు దాదాపుగా ఆయన మీద ఎటువంటి కేసులు లేనటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకో పదుల సంఖ్యలో ఆయన మీద కేసులు నమోదు చేయించారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా అక్రమ కేసులు, అసలు ఆధారాలే లేని కేసులు అని చెప్పేసి తేలడంతో ఒక్కొక్కటి మెల్లగా ఆ కేసులను కొట్టేస్తున్న నేపథ్యంలో కోర్టులు కొట్టేస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారంలో ఉన్నాడు, అధికారం అడ్డు పెట్టుకుని క్లోజ్ చేసుకున్నా అని చెప్పి చెబుతున్నాం. కానీ ఈరోజు చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే మరి నేషనల్ లెవెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారా? మరి ఇప్పుడు క్లీన్ చెప్పడానికి గల కారణం ఏంటంటారు? ఇందాక ప్రశ్న మా నాయకుడు అన్నారు. ఇక్కడ మా నాయకుడు అనేదానికన్నా ప్రజానాయకుడు. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి. ఈ భారతదేశంలో రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ వారు కూడా వారికి ఒక శక్తి మేరకు ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసి 24 గంటలు 20 గంటలు ఈ ప్రజల కోసం అహర్నిశలో పనిచేసిన వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన తెలుగు నేల మీద ఉండే వ్యక్తి, ఏకైక వ్యక్తి అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సిబిఎన్ 3 అక్షరాలు. ఆ సిబిఎన్ తీసుకుంటే గనక అన్నిటిలోనూ కూడా సి వస్తుంది. అదేంటంటే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్. ఈ 4 సీలు కలుపుకుంటేనే వచ్చేదే సిబిఎన్. ఆయనకి ఎప్పుడూ కూడా ఈ ప్రజల కోసం ఏం చేయాలనే తపనే తప్ప ఇంకొకటి ఆలోచన లేదు. కుంభకోణాలు చేసుకోవాలను, రాత్రి అధికారం ఉంది కదా అని చెప్పి దోచేసుకొని ఛానళ్ళు పెట్టించుకోవాలి, పేపర్లు పెట్టించుకోవాలి, తరతరాలుగా మేము తిన్నంతగా సరిపోయినంతగా సంపాదించుకొని అనే ఆలోచనలో నుంచి ఆయన ఏమీ లేడు. ఈరోజు కూడా తనకుండేది ఇంకా ప్రజలకి పనిచేసి సేవ చేయాలనే దాంతోనే ఆయన సుదీర్ఘంగా 45 సంవత్సరాల రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా ఒక్క చిన్న తప్పు లేకుండా ఈరోజు నిక్కార్చుగా నిజాయితీగా బతికినారు అంటే దానికి నిదర్శనమే ఈరోజు మీరు అన్నట్టుగా సిబిఐ కానివ్వండి, ఈడీ కానీ క్లీన్ చిట్ ఇచ్చారంటే అది ఉద్దేశం. మీరు అన్నారు గతంలో ఎప్పుడూ లేనంతగా 4 సార్లు, అంటే ఈసారి కాకపోతే మనం మొన్నటిదాకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నంత వరకు, ఆ దుర్మార్గుల యొక్క ప్రభుత్వం ఉన్నంత వరకు అంటే దమనకాండ ఏ విధంగా సృష్టించినారు. ఒక నీతిగల వ్యక్తికి అవినీతి అని ఒక మురికిని తగిలించాలనుకునే వాళ్ళ యొక్క దుర్మార్గంలో చర్య భాగంగానే అప్పటి ప్రతిపక్ష నేత మా జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన దొంగ కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు కానివ్వండి, ఇతరాతర కేసులు ఒక్కొక్కటి ఈరోజు క్లీన్ చిట్ తీసుకొని కోర్టు కూడా వాళ్ళకి కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళకి చీవాట్లు పెట్టి ఈరోజు కోర్టులు కేసులు కొట్టేస్తున్నాయంటే ఇది ఒక నీతిగలమైన వ్యక్తికి వచ్చే నిదర్శనం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యొక్క నీతిగల వ్యక్తికి, అంటే ఒక నీతిగల వ్యక్తి అంటే ఏంటంటే ఒక సూర్యుడు లాంటివాడు. ఒక సూర్యుడికి టార్చ్ చేయగలమా మనము? గత మూర్ఖులు అదే కదా చేసింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సూర్యుడు లాంటివాడు. ఆ సూర్యుడు ఎప్పుడు వెలుగేస్తూ ఉంటాడు. ఆ వెలుగుకి మళ్ళీ వీళ్ళు టార్చ్ చేసుకొని మేము ఏదో చూసామని చెప్పి సునకానందం పొందినాడు ఆనాటి ఆ సునకరాజు ఎవడో, ఆనాటి ముఖ్యమంత్రి ఎవరో, ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరో నేను మళ్ళీ పేరు పెట్టాల్సిన పని లేదు, మీకు చెప్పాల్సిన పని కూడా లేదు. కాబట్టి అట్లాంటి దుర్మార్గమైన దొంగ కేసులు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేవస్థానం లాంటి న్యాయస్థానం ఈరోజు వారికి క్లీన్ చిట్ ఇచ్చిందంటే అంటే ప్రజల మీద ఆయనకుండే సేవాభావం కానివ్వండి, ఆయనకుండే సంకల్పం ఏంటి అని దానికి క్లియర్గా మీకు అర్థమవుతుంది. దానికోసమే చెప్పాం క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఎప్పుడు వస్తుందండి? మనం అన్నీ ఈ 3 గనక మనం తీసుకుంటేనే ప్రజల ద్వారానే
ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు, ఒక సుప్రసిద్ధమైన రాజకీయ నాయకుడు, అపారమైన అనుభవం ఉండే రాజకీయ నాయకుడు అని చెప్పి కాంటాక్ట్ ఇచ్చింది ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు, ఈ ప్రపంచ ప్రజలు, ఈ భారతదేశ ప్రజలు అనే సంగతి మీరు మర్చిపోకూడదు. ఈరోజు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అనగానే ఈరోజు ఒక తెరిచిన బుక్. ఆయన గతంలో ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఫ్యూచర్ ఏం జరుగుతూ ఉంది అనే దానికి నిదర్శనమే ఈరోజు ఆయన డెవలప్ చేసిన తెలంగాణ. దురదృష్టవశాత్తు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు హైదరాబాద్ అనే ఒక మహానగరం మీద వచ్చే రెవెన్యూతోనే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా బతుకుతుందంటే అది ఆ యొక్క విజనరీ గల నాయకుడి యొక్క నిదర్శనం అని చెప్పుకోగలగాలి. నిత్యం కూడా ఆయన ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజు కోసం మనం ఆలోచన చేస్తాం, కానీ వారు ఆలోచించే విధానం 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అని ఒక విజన్తోనే ఆలోచన చేసుకునే పని చేసుకునే పోకడే తప్ప ఎలాగా రాజకీయాల్లోకి వస్తే అడ్డదిడ్డంగా ఎలా సంపాదించాలో ఆలోచన ఏం లేదు. రాజకీయాలకి సేవా మార్గంగా చూసుకుంటారు. ఈరోజు కూడా తీసుకుంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, నేను రాష్ట్ర ముఖ్యమంత్రినే కానీ నేను సేవకుడినే, పాలకుడిని మాత్రం కాదు అని చెప్పినానంట. అంటే మేము పాలకులమే, మేము దేవుళ్ళమైతే కాదు. గతంలో ఉండే వ్యక్తులు డేరాలు వేసుకొని మాకు స్పెషల్గా కావాలి, మాకు అన్నీ కూడా అకామిడేషన్స్ కావాలనుకునే వాళ్ళం కాదు, మేము సేవకులుగానే ఉంటాం. మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము సేవాభావంగానే ఉండామనుకునే వ్యక్తిలో తొలి వ్యక్తి, మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు. ఆ విధంగానే ఈరోజు దేవస్థానం లాంటి అవన్నీ తెలియనా కాబట్టి న్యాయస్థానం అంటే దేవస్థానం అండి. మీరు ఎన్ని తప్పుడు ఆలోచనలు చేసినా ఎంతని అంటే మీరు తప్పుని 10 సార్లు అబద్ధాన్ని 10 సార్లు చెప్పినా అది అబద్ధంగానే ఉంటుంది తప్పించి నిజమైపోదు. ఆనాడు మీ అధికారం మదంతో, మీకు అధికారం ఉందనే ఒక మదంతో, ఒక అక్కసుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మా యొక్క ధనాన్ని దోచుకోవడానికి మాకు ఉండదు అని చెప్పి, ధనానికి మాకు దోచుకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆనాడు మీరు కుసంస్కారంగా ఒక పెద్ద ఆయన్ని తీసుకుని వెళ్ళి అన్యాయంగా ఎటువంటి కేసులు లేకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేకుండా తీసుకెళ్ళి, అంటే మీ యొక్క అధికారం ఉందని ఒక మదంతో తీసుకెళ్ళి ఒక సూర్యుడు లాంటి చీకటి దాంట్లో వేసి, కానీ ఆ వెలుతురు బగబగమని ఆ వెలుతురు, ఆ నిజం ఈరోజు దేవస్థానం లాంటి న్యాయస్థానంలో బయటపడ్డాయి. కాబట్టే సిబిఐ యొక్క సంస్థ కానివ్వండి, ఈడీ సంస్థ ఈరోజు క్లీన్ చిట్గా, ఈరోజు ఒక తెల్లటి పేపర్ లాగా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు బయటపడడం జరిగింది. అట్లాగే మీరు రెండోది ప్రశ్నలో అడిగారు, వైసీపీ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదో విధంగా మేనేజ్ చేసుకొని బయటకు వస్తారని. ఈ యొక్క వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో అసలైన దిట్ట ఎవరున్నారంటే A1 ముద్దాయి, అది ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే సంగతి వీళ్ళు మర్చిపోకూడదు. ఈ యొక్క దండుపాలెం బ్యాచ్ దాన్ని గుర్తించుకోవాలి. 13 సంవత్సరాల పైచిలకు ఈరోజు మీరు బెయిల్ మీద ఉన్నారంటే మీరు ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేశారో ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేసే గారడి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అనే సంగతి ఈ వైసీపీ యొక్క వ్యక్తులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదే అంటా ఉన్నాం, మీరు సూర్యుడికి టార్చ్ చేస్తే దాని యొక్క విలువ మీకు తెలియదు. ఈ రాష్ట్రానికి దిక్సూచి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నారు కాబట్టే అనేకమైన పరిశ్రమలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు వస్తూ ఉన్నాయి. అనేకమైన వ్యాపారస్తులు ఆయన యొక్క ఆ యొక్క వ్యక్తి మీద నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టుకొని మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంపద సృష్టించే దిశగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఆ ఒక్క వ్యక్తి పేరే సిబిఎన్. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా న్యాయంగా, ధర్మంగా పనిచేస్తారేమో తప్ప మీకులాగా అక్రమంగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అక్రమంగా సంపాదించుకొని, ఛానళ్ళు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, పరిశ్రమలు పెట్టుకొని, సిమెంట్లు పెట్టుకొని, ఆఖరికి పేదలు తాగే లిక్కర్ను కూడా స్కాములు చేసుకొని అక్రమంగా కట్టలు మీరు అంటే పాములు గుట్టలా కట్టలు సంపాదించుకునే దుర్మార్గమైన వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తులు, అలాంటి ఆలోచనలు మీరు ఈ రోజుకి కూడా మీ సంపాదనలు ఎలాగొచ్చాయనే సంగతి ఈ రోజుకి కూడా న్యాయస్థానంలో మీరు చెప్పకుండా కవ్వింపు చర్యలుగా తిరిగి ఈరోజు మళ్ళీ అంటే ఒక క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి ఆ అక్కసుతో తిరిగి మళ్ళీ ఈరోజు సిబిఎన్ గారి మీద కానివ్వండి, పార్టీ మీద కానివ్వండి ఎదురుదాడి చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు తప్ప మీలో ఎప్పటికీ కూడా పశ్చాత్తాపం అనేది లేదు. ఆనాడు యావత్ ప్రపంచం బయటకు వచ్చింది, మీరు గమనించాలి. ఒక తెలుగువాడి కోసం, ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాలే కాకుండా ప్రపంచం నలుమూలలా కూడా తెలుగువారు ఆ రోజు ఒక నాయకుడు కోసం, ఒక్క
ఒక్క వ్యక్తి కోసం బయటకు వచ్చారంటే ఆ వ్యక్తి ఎంత నిప్పుగా బతికారనే దానికి నిదర్శనం అనే సంగతి మీరు అందరూ మర్చిపోకూడదు. కాబట్టి ఆ నిప్పుని మీరు పట్టుకుంటే గనక మీరు మీ పార్టీ మీ నాయకుడు బాగా మండిపోతారనే సంగతి మీరు మర్చిపోయినారేమో. దానికి ఉదాహరణే 2024లో 2024 ముందు మీకు ఒక అధికార మదం ఉందని, ఒక 151 మంది మందబలం ఉందని చెప్పి రెచ్చిపోయిన మీరు దుర్మార్గులు 2024లో ఆ నిప్పు కనిక మిమ్మల్ని అందరినీ ఎలా దహించేసి మిమ్మల్ని ఈ రోజుకి కూడా, అంటే ఈ రోజుకి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం అయ్యిందంటే ఆ 11 సీట్లకు కూడా ఈ రోజు కూడా ఆ నిప్పును చూసి అసెంబ్లీలో కూడా మీరు, శాసనసభల్లో కూడా మీరు అడుగు పెట్టలేకపోతున్నారంటే ఆ నిప్పు యొక్క ఆ యొక్క సెగ ఏంటో మీ యొక్క పార్టీ నాయకుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పార్టీ, ఇలాంటి చిల్లర పార్టీ చేసే విమర్శలు మేము పట్టించుకోవాల్సిన పని లేదు. మా యొక్క విధల్లా ఒకటే, మా మీద పడ్డ మచ్చని ఈరోజు దేవస్థానం లాంటి న్యాయస్థానం ఈరోజు కడిగినది. మా తక్షణ కర్తవ్యం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దశా దిశ లేని రాష్ట్రంగా మీరు తయారు చేశారు. ఈరోజు దశా దిశగా ఈరోజు ఒక దిశగా ఆంధ్ర రాష్ట్రం పయనించిపోతూ ఉంది. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ మూలైనా ఎవరైనా ఏ పెట్టుబడి పెట్టాలన్నా దానికి గమ్యస్థానం, డెస్టినేషన్ ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది గౌరవ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానివ్వండి, మా పార్టీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఇదే. ఆ లక్ష్యంగానే మేము పనిచేస్తాం తప్ప ఇట్లాంటి చిల్లరి వ్యక్తులు, ఇలాంటి చిల్లరి పార్టీ నాయకులు చేసే విమర్శలకి మేము స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏది ఏమైనా సరే దైవం అనేది ఖచ్చితంగా ఉంది. ఆ దైవమే కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న న్యాయస్థానం. ఆ విధంగానే ఈరోజు క్లీన్ చిట్ చేసుకోవడం. ఆనాడు కూడా మీ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా చెప్పాం, మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మీరు సరిదిద్దుకోండి అని చెప్పి మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ ప్రభుత్వం మీద చేస్తే మా మీద అనేకమైన మాకు భౌతిక దాడులు కానివ్వండి, మానసిక దాడులు కానివ్వండి, మాటల దాడులు కానీ మా మీద చేయడం జరిగింది. ఈరోజు ఏం జరిగింది? న్యాయస్థానంలోనే. కాబట్టి మాకు ఏ విధంగా మాకు క్లీన్ చిట్ ఇచ్చారో అలాగే మీ యొక్క దేవస్థానంలో, న్యాయస్థానంలో కూడా మీ తప్పులు కూడా, మీ అన్నీ కూడా బయటపడే రోజు కడ వస్తుంది. మీ ఆలీబాబా 40 దొంగల్లో ప్రధానమైన నాయకుడు కూడా అదే దేవస్థానంలో శిక్ష ఖచ్చితంగా పడుతుంది. తిరిగి శ్రీకృష్ణ దేవస్థానానికి తొందరలోనే వెళ్తారని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క దొంగల ముఠాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.